భీమిలిలో గ్యాస్ దొరక్క వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ కోసం స్థానిక ఏజెన్సీల వద్దకు వెళ్లిన వినియోగదారులు గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల ఏజెన్సీల వద్ద స్టాక్ లేదని చెప్పడంతో ప్రజలు నిరాశతో వెనుతిరుగుతున్నారు. అయితే మరోపక్క అధికారులు, మంత్రులు ఫుల్ స్టాక్ లో ఉన్నాయని ప్రకటనలు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి కొరత లేదని చెబుతుండగా భీమిలిలో మాత్రం వాస్తవ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోందని మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, సింధు, ప్రభుత్వం చెప్పేదానికి క్షేత్రస్థాయిలో జరిగేదానికి పొంతం లేకుండా ఉంది. ఎందుకంటే విశాఖ నగరంలో, మహానగరంలో, భీమిలి అవ్వచ్చు, మధురవాడ అవ్వచ్చు, తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సరే ఈ గ్యాస్ కొరత ఎక్కువగా కనిపిస్తుంది. దీనికోసం మనం చూడొచ్చు విజువల్స్లో కూడా గ్యాస్ కోసం వెళ్ళినటువంటి బారులు తీరి, కిలోమీటర్ల బారులు తీరి జనం అందరూ కూడా ఆ గ్యాస్ బండ్ల కోసం ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఆ ఉన్నతాధికారులు కానీ అందరూ కూడా సమీక్ష జరిపి గ్యాస్ కొరత లేకుండా ఉండాలి, గ్యాస్ అయిపోయిన 2 రోజులు 3 రోజుల్లోనే మీకు అందిస్తామని చెప్పినప్పటికి కూడా ఎక్కడ కూడా పరిస్థితి కనిపించట్లేదు. అనేక మంది బారులు తీరినప్పుడు కూడా ఫలితం లేకపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళంతా కూడా గ్యాస్ కోసం మొత్తం మహిళలు అయితేనే లేకపోతే పురుషులు అయితేనే లైన్లో నుంచినప్పుడు కూడా ఫలితం దక్కట్లేదు. అంటే వాస్తవానికి ప్రభుత్వం చెప్పేదానికి విశాఖలో జరిగేదానికి వాస్తవ పరిస్థితి విరుద్ధంగా ఉంది. మరి దీనికి కారణం ప్రభుత్వం దగ్గర సరైన వివరణలు లేవా, లేకపోతే అధికారులు సరిగ్గా తెచ్చుకోవట్లేదు అనేది తెలియటం లేదు. మరోవైపు ఈ గ్యాస్ కష్టాలు ఒక్క వినియోగదారులని కాకుండా మరోవైపు దేవాలయాలను అవ్వచ్చు, హోటల్ని అవ్వచ్చు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. హోటల్లో అయితే చాలా హోటల్లో కూడా గ్యాస్ సంబంధించి కూడా కొన్ని ఆహార పదార్థం కూడా నిలిపివేయడం జరిగింది. కేవలం కొన్ని డిష్లు మాత్రమే వాళ్ళు ఏమైతే తయారు చేస్తారో అవే ఉన్నాయని చెప్తున్నారు, అవే తినాలని చెప్తున్నారు తప్ప వినియోగదారులు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కూడా అందించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కావాలితే బిల్లు అధికంగా అవుతుందని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొన్ని దేవాలయాల్లో గ్యాస్ నిల్వలో ఉండడంతో ప్రసాదాలు అవ్వచ్చు, లేకపోతే ఉచిత భోజన వసతిగా కల్పించినప్పుడు కూడా మొత్తం సెకండ్ గ్రేడ్ దేవాలయాల్లో మాత్రం ఈ పరిస్థితి లేకుండా పోయింది. విశాఖ సీతమ్మదారిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ గ్యాస్ కొరత వల్ల ప్రసాదం కానీ లేకపోతే ఉచిత భోజనం కానీ అందించలేమని నోటీసు బోర్డులోనే వాళ్ళు రాసి పెట్టడం జరిగింది. దీంతో భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా చాలామంది, అనేక మంది ఈ దేవాలయాల్లో భోజనం చేసేందుకు ప్రసాదాల కోసం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు కూడా గ్యాస్ కొరత కారణంగా భోజనం కానీ ప్రసాదం కానీ అందించలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. ఒకవైపు వినియోగదారులు బాధపడుతున్నారు, మరోవైపు భక్తులు మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా సెంటిమెంట్గా చాలా దేవాలయాల్లో ప్రసాదాల కోసం వస్తుంటారు. ఈ ప్రసాదాలు అందించలేని పరిస్థితి గతంలో ఎప్పుడు లేదని కూడా దేవాలయాల నిర్వాహకులు, అర్చకులు కూడా చెప్పే పరిస్థితి కేవలం ఈ గ్యాస్ కొరత వల్ల చేయలేమని చెప్తున్నారు. మరోవైపు హోటల్స్, టూరిస్టులు అత్యధికంగా ఉండే విశాఖ నగరంలో హోటల్స్కి చాలా డిమాండ్ ఉంటుంది. అటువంటిది చిన్న చితక హోటల్స్ అన్నీ కూడా ఇప్పటికే మూసేయడం జరిగింది. పెద్ద హోటల్లో మొత్తం కూడా ఈ గ్యాస్ కారణంగా కొన్ని ఆహార పదార్థాల మందరం అందించగలుగుతున్నారు, అయ్యే అందిస్తామని చెప్తున్నారు. ఈ విధంగా విశాఖ నగరంలో అయితే గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. మరి ప్రభుత్వం చెప్పేదానికి క్షేత్రస్థాయిలో ఉన్నదానికి తేడా ఉండడంతో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. సింధు. రైట్, థ్యాంక్ యూ వాసు.